హాయ్ అండి. ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పెట్టాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూసారు కదా! నేను బకరం క్లాత్‌తో డ్రా అనేది చేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను నేను. మనం ఇగో పిన్స్ పెట్టుకొని కదలకుండా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసి కరెక్ట్‌గా దాని మీద నుంచే మనం డ్రా ఎలా ఏసామో అలాగే స్టిచ్చింగ్ చేస్తే మనకి పర్ఫెక్ట్‌గా నెక్ అనేది స్టిచ్చింగ్ వస్తదండి. చూసారుగా ఇలా కట్స్ అనేది ఇచ్చేసి మనం తిప్పుతాము. ఇలా తిప్పేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అయితే మనం ఏసేసుకోవాలి. నెక్ చూసారు కదండీ ఎలా వచ్చిందో పర్ఫెక్ట్‌గా. దాని పైనుంచి ఒక స్టిచ్ అనేది మనం ఇలా ఏసేసుకుందాము. చూసారుగా? ఇప్పుడొచ్చేసి మనం దీనికి డాట్స్ అనేది కూడా ఏసుకుందాం. బ్యాక్ సైడ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా! మళ్ళా కనిపించట్లేదు. దీని మీద ఒక మార్కింగ్ అయితే చేసుకుందాము. హైట్ వచ్చేసి 4½ తీసుకున్నాను నేను మార్కింగ్‌కి. మనం బ్లౌజ్‌కి అయితే 4 ఇంచెస్ తీసుకుంటాం కదా! డ్రెస్‌కి వచ్చేసి 4½ పెట్టాను నేను. ఇట్లా స్టిచ్ అయితే రెండిటికి ఇట్లా స్టిచ్ అయితే చేసేసాను. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను చిన్న డ్రాప్ షేప్ ఇచ్చానన్నాను కదా! దీనికి కూడా నేను బకరం క్లాత్ అనేది తీసుకున్నాను. తీసుకొని ఇదిగో కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకొని ఇట్లా డ్రా అనేది ఏసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేశాను చూడండి. ఏదైనానండి మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బట్టే ఉంటది. మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు పిన్స్ అనేది పెట్టుకుంటే షేప్ అనేది కదలకుండా ఉంటది. దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకొని మధ్య మధ్యలో టక్స్ అనేది పెట్టేసుకొని మనం తిరగడానికి ఈజీగా ఉంటది. ఇలా టక్స్ అనేది పెట్టుకుంటే టక్స్ అనేది పెట్టేసుకొని ఇంక మనం ఇట్లా తిప్పుకున్నాం. చూసారు కదా! వెనకాల డ్రాప్ షేప్ అనేది కూడా నీట్‌గా ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేసింది. నేనైతే దీనికి పైన స్టిచ్ అనేది వేయట్లేదండి. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత నేను పైన స్టిచ్ అనేది వేస్తాను. దీనికి కూడా మనం బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసేసుకుందాము. మార్కింగ్ వేసుకున్న దాన్ని బట్టి డాట్స్ అనేది దీనికి కూడా వేసేస్తాం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. హ్యాండ్స్ అయితే చూసాం కదా! మనం మార్కింగ్ పెట్టుకున్న కానించి ఇలా చిన్నగా ఫ్రిల్స్ అనేది చాలా చిన్నగా ఇట్లా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుంటే నీట్‌గా వచ్చేస్తది. పెద్దయి పెట్టుకుంటే అంత లుక్ అనేది బాగోదండి. మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా చిన్నగా ఫ్రిల్స్ అనేది మనం ఎంతవరకైతే మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు ఫ్రిల్స్ అనేది పెట్టేశాను. చూసారు కదా! పైన సైడ్ కూడా మనం కింద ఎటు సైడ్ పెట్టుకున్నాం దానికి ఆపోజిట్ సైడ్‌లో చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుందాము. ఇలా చిన్న ఫ్రిల్స్ అనేది నీట్‌గా పెట్టేసుకుందాము. మార్కింగ్ మనం ఎక్కడి వరకు చేసుకున్నామో అక్కడ సైడ్ వరకే మనం పైన కూడా స్టిచ్ చేసుకుని ఇట్లా చూసారా ఎక్స్ట్రా ఉన్నది మనం నీట్‌గా కట్ చేసేసుకుందాము. దీనికి వచ్చేసి బెల్ట్ వచ్చేసి నేను 2 హ్యాండ్స్ మనం జాయిన్ చేసుకున్నాం. బెల్ట్ వచ్చేసి నేను 3½ తీసుకున్నానండి. ఫోల్డింగ్‌లో మనకి మొత్తం 1½ ఉంచొచ్చేలాగా దానికి లైనింగ్ అనేది వేసుకుని చూసారుగా నేను ఇలా అయితే స్టిచ్ అయితే చేసేసాను. మనం ఫోల్డింగ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకున్నప్పటికి మనకి 1½ అయితే వస్తుంది మనకి బెల్ట్ అనేది. చూసారుగా ఇలాగైతే స్టిచ్ చేసేసుకుని నేను హ్యాండ్కి వచ్చేసి ఇట్లా కింద బెల్ట్ కూడా స్టిచ్ చేస్తాను. సేమ్ ఇలాగే మీరు కూడా కుట్టండి. చూసి హ్యాండ్ అనేది నీట్‌గా రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా! ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్స్ 2 జాయిన్ చేసుకున్నానండి. నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను పైన స్టిచ్ చేయలేదు కదండీ! దాన్ని 2 కలిపి ఇట్లా చేస్తే మనకి లోపల స్టిచ్చింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. చూసారు కదా! ఇంకో బకరం క్లాత్ అనేది పైకి లేపి ఫ్రంట్ పార్ట్‌ని లోపల పెట్టి ఇలా కనుక స్టిచ్ చేస్తే లోపల ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. 2 షోల్డర్ జాయిన్ చేసుకొని చూసారుగా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చేసుకుని నేను హ్యాండ్స్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి నేను పైన స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్‌కి ఇప్పుడు పైన స్టిచ్చింగ్ చేసుకుందాం. లోపల హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు, లేదా మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే హెమ్మింగ్ చేసుకుందామని లోపల స్టిచ్ అయితే వేయలేదు. దీని పైన స్టిచ్ మాత్రం నేను షోల్డర్ జాయింట్ చేసిన తర్వాతే వేసాను నేను. అయిపోయిందండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ జాయింట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. హ్యాండ్స్‌కి మనం ఫ్రిల్స్‌కి మధ్యలో డాట్ అయితే పెట్టుకున్నాం కదా! అక్కడైతే మనము ఫస్ట్ స్టిచ్ అనేది చేసుకొని
మిడిల్లో మనం స్టిచ్ అనేది చేసుకుని ఇక్కడ ఆ చివరి నుంచి మొత్తం పెట్టేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుందాము. పెట్టి అక్కడ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతాని కూడా నేను చిన్న చిన్న ఫ్రిల్స్ మళ్ళీ నేను పెట్టేస్తున్నాను. క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా మిగలకుండా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద ఇటు సైడ్ కూడా నేను సేమ్ అలాగే చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసి నేను జాయింట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా కనుక మీరు కుట్టుకుంటే మాత్రం డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుందండి. అలాగే దానిపైనుంచి ఇంకొక స్టిచ్ అనేది నేను వేసేస్తున్నాను. వేసి పైన ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసేసుకున్నాను. చూస్తారు కదా, అలాగే ఇంకో సైడ్ కూడా హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కిందనే మనం ఫ్రిల్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఆ పార్ట్కి అయితే నేను అటు సైడు ఇటు సైడు చిన్నగా ఒక 1/2 ఇంచులోనే ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాను. నేను చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకున్నా. మీ ఇష్టం, మీరు పీకో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఫోల్డింగ్ చేశానండి 2 సైడ్స్. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా ఒక 1/2 ఇంచులోనే ఫోల్డింగ్ అనేది కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 1/2 ఇంచులోనే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనం ఖర్చు 1 ఇంచే తీసుకున్నాం కదా, అంతలోనే మనం ఫోల్డింగ్ అనేది ఫినిషింగ్ చేసేయాలి. చూడండి, నేను 2 వైపులా అయితే నేను ఇట్లా మార్చి చిన్నగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూసారు కదా, ఇట్లా క్లాత్ జరుపుకుంటూ మనమైతే ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా నేను ఎలా పెడుతున్నానో. క్లాత్ని ముందుకు జరుపుకుంటా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది చాలా చిన్నగా వచ్చేస్తాయి. ఇలా జరుపుకుంటా క్లాత్ అనేది పెట్టుకుంటే నేనైతే పెట్టేశానండి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ఫ్రిల్స్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం పైన పార్ట్ అయితే జాయిన్ చేసుకుంటాం కదా, దానికి సీదా సైడే మనం ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకుందాం. ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ పార్ట్ని చూసారు కదా, ఫోల్డింగ్ మీద నుంచే జరగకుండానండి కింద చూసుకుంటూ పైన ఫ్రిల్స్ ఏమన్నా చిన్నగా వస్తే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, ఫ్రిల్స్ ఏమన్నా దూరంగా వచ్చినాయా లేకపోతే చూసుకుని కింద కూడా మనకి క్లాత్ అనేది అటాచ్ అవుతుందా అవ్వట్లేదా చూసుకుంటే నిదానంగా మనం జాయింట్ అనేది చాలా నిదానంగా వేసుకోవాలండి. కుట్టు అనేది ఊడిందంటే మళ్ళీ ఫ్రాక్ అనేది కూడా పాడైపోతుంది. చూసి ఇలా యాడ్ చేసుకుని చూసారు కదా, ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చిందో. నేను పైన బాడీ పార్ట్ ఇది కూడా నేను ఫ్రిల్స్ అనేది చిన్న చిన్నగా పెట్టేసుకుంటున్నాను. దీనికి ఫ్రిల్స్ అనేది చిన్న చిన్నగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఏదన్నా పొట్ట ఉన్న వాళ్ళకైతే కొంచెం ఫ్రిల్స్ ఎత్తి పెట్టినట్టు అవుతుంది. అలా కాకుండా చిన్న చిన్నగా పెట్టుకుంటే మనకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నేను చూడు 2 పార్ట్లు జాయిన్ చేశాను. ఇప్పుడు ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ది పెట్టి స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ పెట్టేసుకోవాలి. చూసారా, ఫ్రిల్స్ నీట్గా వచ్చేసినాయి. ఇప్పుడు లైనింగ్ సైడు లైనింగ్ ఇది పెట్టుకుని మనం లంగా షేప్లో అయితే కట్ చేసుకున్నాం కదా క్లాత్ అనేది, దానికి కొంచెం ఎక్స్ట్రా ఉన్న మధ్య మధ్యలో ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోండి, ఏం కాదు. ఫ్రిల్స్ అనేది పెట్టుకుని ఇలా జాయింట్ కనుక చేసుకుంటే కనుక మనకి ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూసారా, ఫ్రంట్ సైడ్ ఫ్రంట్, లైనింగ్ సైడు లైనింగ్ పెట్టుకుని మనం జాయింట్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే కొలతలు మనం ఏ సైజు ఉన్నాయో చూసుకుని నేనైతే స్టిచ్ అనేది వేసేస్తున్నాను. నేనైతే బ్లౌజ్ సైజుకి డ్రెస్ సైజుకి కొలతలు అసలు సంబంధం లేదండి. నేనైతే బ్లౌజ్ సైజు కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని అయితే ఫిట్టింగ్ చేశాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే మన లైనింగ్కి లైనింగు, ఒరిజినల్కి ఒరిజినల్ విడిగా ఏటికి వాటికి సపరేట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం. చూసారు కదా, ఒక 2 స్టిచ్చెస్ అయితే మనం ఇటు సైడ్ వేసేసుకుని ఫోల్డింగ్ చేసుకుని వేసుకుంటే మన సైడ్ జాయింట్ కూడా నీట్గా ఉంటాయి. నేను విడివిడిగా ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్, లైనింగ్ క్లాత్ లైనింగ్ విడిగా నేను జాయింట్ అనేది చేసేసి డబల్ స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ అనేది చూసారుగా ఇట్లా ఒక 3 స్టిచ్చెస్ అయితే నేను వేసేసాను. అంతేనండి, డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నేను లైనింగ్ కూడా వచ్చేసి కింద ఒక హాఫ్ ఇంచ్లో ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాను. మొత్తం కింద లైనింగ్ అనేది హాఫ్ ఇంచ్లో ఫోల్డింగ్ ఇలా చేసేసుకున్నాను. అయిపోయింది డ్రెస్ అయితే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.